నమస్కారం అండి. మనం ఇప్పుడు సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన 'ఆమె' అనే కథను విందామా? ఎవరో తలుపు తట్టిన శబ్దం అయితే పుస్తకం చదువుకుంటున్న నేను తలెత్తి గోడ గడియారం వైపు చూశాను. 11 చూపిస్తోంది. ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ అమ్మాయి నిలబడి ఉంది. 25 లోపు ఉంటుంది ఆమె వయసు. చాలా అందంగా ఉంది. ఆమె కట్టుకున్న నల్లటి చుక్కలున్న తెల్లని కాటన్ చీరకు ఆమె వల్ల అందం వచ్చింది. ఆమె ధరించిన నల్లరంగు రవిక ఆమె మేని తెల్లదనాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఆమె చనువుగా లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంది. నేను ఆమె చర్యకు ఆశ్చర్యపోతూ ఏం చేయాలో తోచక నిలబడి ఉంటే, కూర్చోండి అంటూ మంచం చూపింది. తను హోస్ట్ అయినట్టు, నేను గెస్ట్ అయినట్టు. నా మెతకదనాన్ని నాలో నేనే తిట్టుకుంటూ మంచంపై కూర్చున్నా. నేనెవరో మీకు తెలియదు కదూ అంది. అవునన్నట్టు తల నిలువుగా ఊపాను. మీరు మాత్రం నాకు బాగా తెలుసు. ఎలా తెలుసన్నట్టు ఆశ్చర్యంగా చూశాను ఆమె వైపు. మీరు రోజూ ఆఫీస్కి మా ఇంటి మీదుగానే వెళ్తుంటారు. అలాగా అన్నట్లు చూసి, ఇంతకీ ఈ వేళప్పుడొచ్చారే? మా ఆఫీసులో పనేదైనా ఉందా అని అడిగాను. అబ్బే, అలాంటిదేం లేదు. నాకు అర్జెంటుగా 500 కావాలి. మళ్ళీ వీలైనంత త్వరలో మీకు ఇచ్చేస్తాను అంది. నాకు ఒళ్ళు మండింది. మా మధ్య ఏం చనువుందని అంత డబ్బు అప్పుగా అడుగుతోంది? నేను ఆమెను చూడటం, మాట్లాడటం ఇదే మొదటిసారి. మొదటి పరిచయంలోనే అప్పు అడిగే ఈమెను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. ఆమె నా మొహం చూసి నా మనసులోని భావాలు చదివినట్టుంది. మీకు ఇష్టం లేకపోతే వద్దు. ఆ 500 మళ్ళీ రావు అనే అనుమానం మీకుంటే చెప్పండి. ఈ రాత్రంతా మీతోనే ఉండిపోయి మీ రుణం తీర్చుకుంటాను. మళ్ళీ ఆశ్చర్యంగా చూశాను ఆమె వైపు. ఆమె మొహంలో వేళాకోళం లేదు, సీరియస్నెస్ ఉంది. ఆమెను నఖశిఖ పర్యంతం పరిశీలించాను. అందమైన రూపమే కాదు, ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవం కూడా ఆమెకుంది. నేను బ్రహ్మచారిని. ఆడదాని స్పర్శ కోసం తప్పించటం లేదు కానీ కోరుకుంటున్నవాణ్ణే, మగాడిని కాబట్టి. వయసు 30 ఏళ్ళు దాటుతున్నా పెళ్లి చేసుకోకపోవటానికి కారణం పెళ్ళంటే ఆసక్తి లేక కాదు. నా పెళ్లి కోసం తప్పించేవాళ్ళు, ప్రయత్నించి సంబంధం కుదిర్చేవాళ్ళు ఎవరూ లేక. అనాథ శరణాలయంలో పెరిగాను. చదువు పూర్తయ్యాక ఉద్యోగం తెచ్చుకుని ఒంటరి జీవితం గడుపుతున్నాను. అయితే ఓ ఆడపిల్ల అలా సిగ్గు విడిచి మాట్లాడటం జీర్ణించుకోలేకపోతున్నాను. నేను మీకు నచ్చలేదా అని అడిగింది నా మౌనం చూసి. ఎందుకు నచ్చలేదు? బాగా నచ్చారు. మరైతే ఏమిటి ఆలోచిస్తున్నారు? మీరు ఇలా సిగ్గు విడిచి మాట్లాడటానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఆమె దెబ్బతిన్నట్లు చూసింది. క్షణాల్లో ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి. కారణం ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా? దాదాపు ఏడుస్తూ అందామె. ఊహించలేనట్టు తలూపాను. ఆకలి. నేను భోజనం చేసి 2 రోజులవుతోంది అంటూ మొహాన్ని చేతులతో కప్పుకుని భోర్న ఏడవసాగింది. నా మనసు కలచివేసినట్లయింది. ఆమె వైపు జాలిగా చూసి పక్క గదిలోకి వెళ్ళాను. అల్మేరాలో ఉన్న బ్రెడ్డు, బిస్కెట్ ప్యాకెట్టు, 2 అరటిపళ్ళు తీసుకుని ఆమె చేతిలో పెట్టి తినండి అన్నాను. ఆమె తినలేదు. చాలాసేపు అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. తరువాత లేచి నిలబడి, వస్తాను, చాలా థ్యాంక్స్ అంది. తినలేదే? నాతో పాటు ఆకలిని పంచుకుంటున్న మా అమ్మ, తమ్ముడు, చెల్లి ఇంట్లో ఉన్నారు. ఇవి వాళ్లతో కలిసి పంచుకుంటాను అంటూ గుమ్మం వైపు నడిచింది. ఆమె నా గదికి ఎందుకు వచ్చిందో అప్పుడు గుర్తుకొచ్చి, ఆగండి, మీరు డబ్బు అడిగారు అన్నాను. వద్దండి, నాకు సిగ్గు, లజ్జ ఉన్నాయి. నన్ను మన్నించండి. అనాథ శరణాలయంలో పెరిగిన నేను అక్కడ మాకు చిన్నప్పటి నుంచి నేర్పిన సూక్తులన్నీ మెదడులోనే కాక మనసులో కూడా ఎక్కించుకున్నవాణ్ణి. మీరు అలా మాట్లాడటం నాకు కోపాన్ని తెప్పించింది. కారణం చెప్పాక మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ఆకలి ఎంత బాధాకరమో నాకు తెలుసు. ఉండండి అంటూ లోపలికి వెళ్ళి 500 తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టాను. థ్యాంక్స్ అండి. మీ డబ్బు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇచ్చేస్తాను. అలాగే కానివ్వండి. ఆమె వెళ్ళిపోయింది. కుర్చీలో కూర్చుని పుస్తకం చేతిలోకి తీసుకున్నాను. మనసు చదువుపై లగ్నం కాలేదు. లైట్ ఆఫ్ చేసి పడుకున్నాను. ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. 2 రోజుల తర్వాత ఓ ఉదయం నా గదికి వచ్చిందామె.
ఆ రోజు రాత్రి ఆమెలో కనిపించిన నీరసం బడలిక ఈరోజు కనిపించలేదు నాకు. చాలా ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహం వల్ల ఆమె మరింత అందంగా కనబడుతోంది. మీ వల్ల మా ఆకలి తీరింది. 2 పూటలు కడుపు నిండా తినగలుగుతున్నాం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంది. అదేం పెద్ద సహాయం లేండి. ఇంతకీ మీరెక్కడుంటున్నారు? మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడిగాను. మీ వీధిలోనే మేముంటున్నాం. మా నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో వాచ్మన్గా పనిచేసేవారు. తన సంపాదన మొత్తం తాగుడికే తగలబెట్టేవారు. అందమైన మా అమ్మ ఆయన వల్ల బాధలు పడి పడి అస్థిపంజరంలా తయారైంది. పిల్లలు ఏం చదువుతున్నారో, ఏం తింటున్నారో, ఏం కప్పుకుంటున్నారో ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. మా అమ్మ మా నాన్న పనిచేసే కంపెనీ వాళ్ళ సాయంతో ఆయన పేర అన్ని లోన్లు తీసుకుని ఆయనకు తక్కువ జీతం వచ్చేలా చేసి ఆ మొత్తం డబ్బు దాచుకుని మమ్మల్ని సాకింది, చదివించింది. అది చాలక తను 4 ఇళ్లల్లో వంటలు చేసి సంపాదించేది. నేను ఇంటర్ వరకు చదివాను. అమ్మ ఇక నన్ను చదివించలేని అంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే నా క్వాలిఫికేషన్కి ఏ ఉద్యోగమూ దొరకలేదు. కాన్వెంట్లో టీచర్ ఉద్యోగానికి ప్రయత్నించినా డిగ్రీ అడుగుతున్నారు. అప్పటికీ నా బాధలు చెప్పుకుని 2 చోట్ల ఉద్యోగం తెచ్చుకున్నా మా నాన్న తాగి నా కోసం స్కూలుకు రావడం, మా ప్రిన్సిపాల్ని తోటి టీచర్లను అప్పు అడగటం చూసి నాకు ఉద్వాసన చెప్పారు. వారం రోజుల క్రితం మా నాన్న గుండెపోటుతో చనిపోయారు. కంపెనీ వాళ్ళు ఆయనకు రావాల్సినవి ఇంకా సెటిల్ చేయలేదు. వస్తుందని కూడా ఆశించటం లేదు. ఎందుకంటే ఆయన పేర చాలా లోన్లు తీసుకున్నాం గనక. మా నాన్న పోయాక అమ్మ పనికి వెళ్ళడం మానేసింది. ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. ఎవరిని అడగాలో తోచలేదు. 2 రోజులు నీళ్లు తాగి గడిపాం. ఇంతలో రోజు కనిపించే మీరు గుర్తొచ్చారు. ఎందుకనో మీరు మంచివారని, దయగలవారని నాకు తోచింది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఆమె కథ విన్నాక ఆమె పట్ల జాలి మరింత కలిగింది నాకు. ఇంత చిన్న వయసులో నీకిన్ని కష్టాలు రావడం దురదృష్టం. సాటి మనిషిగా నాకు వీలైనంత సహాయం నేను తప్పకుండా చేస్తాను. నా ఫ్రెండ్ రఘునాథ్ లిటిల్ స్టార్స్ పేరుతో ఓ స్కూల్ నడుపుతున్నాడు. అతను చాలా మంచివాడు. మీకు అతని స్కూల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను అన్నాను. ఆ పని చేశారంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంటూ లేచి చేతులు జోడించింది. మీ పేరు చెప్పలేదు? కళ. ఆమె మీద ఎంతో మంచి అభిప్రాయం కలిగింది నాకు. ఆ అభిప్రాయం ఆ రోజు సాయంత్రం వరకు ఉంది. ఆ రోజు సాయంత్రం ఏం తోచక మా వీధిలోనే ఉంటున్న మా కొలీగ్ అరుణ్ ఇంటికి వెళ్ళాను. అరుణ్ అతని ఫ్రెండ్స్ కార్డ్స్ ఆడుతున్నారు. వాళ్ళ మధ్య వైన్ బాటిల్సు, గ్లాసులు, పకోడీలు, టేప్లో అసభ్యమైన పాటలు. ఆ వాతావరణం నాకు జుగుప్స కలిగించింది. నువ్వు ఓ చేయి వేస్తావా? అరుణ్ అడిగాడు నన్ను. సరదాకైతే ఆడతాను. మీరు డబ్బులు పెట్టి ఆడుతున్నారు కదా అన్నాను. అవును అంటూ నవ్వి, ఫ్రెండ్స్, ఇతను మా కొలీగ్ సిద్ధార్థ, పేరుకు తగ్గట్లే బుద్ధిమంతుడు అంటూ అక్కడున్న వారికి నన్ను పరిచయం చేశాడు. హాయ్ అంటూ పలకరింపుగా నవ్వారు అందరూ. కొంతసేపు ఆట చూస్తూ కూర్చున్నాను. అరుణ్ ఫ్రెండ్ ఒకతను, అరుణ్, ఆటుంది, పాటుంది, మందుంది, విందుంది, పొందు కూడా ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు. అది కూడా అరేంజ్ చేసేవాణ్ణి, కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలియదు నాకు అన్నాడు అరుణ్. ఏ అమ్మాయి? మీకు చెప్పలేదు కదూ. వారం రోజుల క్రితం ఓ ఆదివారం రాత్రి ఒక అమ్మాయి వచ్చింది మా ఇంటికి. ఎంతో అందంగా ఉంది. తనకు 500 అర్జెంటుగా కావాలని, బదులుగా రాత్రంతా నాతో ఉంటానని చెప్పింది. నా భార్య పుట్టింటికి పోవడంతో నేను 500 ఆనందంగా ఇచ్చాను. మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నాతో ఉండి ఆనందాన్నిచ్చింది. కోరితే మళ్ళీ కూడా వస్తానంది. అరుణ్ మాటలు విని షాక్ అయ్యాను. ఆ అమ్మాయి ఎలా ఉంటుందని అరుణ్ని అడిగాను. అతను చెప్పాడు. సందేహం లేదు, ఆ అమ్మాయి కళ. మనసు నిండా బాధ, నిరుత్సాహం కమ్ముకోగా వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఇంటిదారి పట్టాను. తర్వాత ఒకరోజు ఆఫీస్కు వెళ్తుంటే దారిలో కళ కనిపించింది. తన ఉద్యోగం గురించి అడిగింది. ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నానని, వీలు చూసుకుని చెప్తానని అన్నాను. ఆమె పట్ల ఏర్పడిన అసహ్యం వల్ల ఆమెతో మాట్లాడాలని, సహాయం చేయాలని అనిపించలేదు. వారం రోజుల తర్వాత ఆమె మళ్ళీ కనిపించింది. తనకు లిటిల్ స్టార్స్ స్కూల్లో ఉద్యోగం దొరికిందని చెప్పింది.
నాకు కృతజ్ఞతలు కూడా చెప్పింది. అది కృతజ్ఞతో లేక ఎత్తి పొడుపో నాకు అర్థం కాలేదు. నేను రఘునాథ్తో మాట్లాడలేదు కనుక అది ఎత్తి పొడుపే అనుకున్నాను. మళ్ళీ రఘునాథ్ దగ్గర నా పేరు ప్రస్తావించి ఉంటుంది కనుక కృతజ్ఞతే అయి ఉంటుంది అని సరిపెట్టుకున్నాను. 10 రోజుల తర్వాత రఘునాథ్ స్కూల్కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అతను కళతో మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే, హాయ్ సిద్ధార్థ్, ఏమిటి ఇంత దయ కలిగింది మా మీద అన్నాడు. నేను కళను గమనించనట్లే రఘునాథ్తో చేతులు కలిపి కూర్చున్నాను. ఆమె నా వైపే చూస్తూ కొన్ని క్షణాలు నిలబడి తర్వాత వెళ్ళిపోయింది. ఎవరి అమ్మాయి, ఇదివరకు చూసినట్లేదు మీ స్కూల్లో అన్నాను ఆమె వెళుతున్న వైపే చూస్తూ. అదేమిటి, నీవేగా పంపింది, ఆమె నీకు తెలీదా అంటాడనుకున్నాను. కానీ అతను అలా అనలేదు. కళ అని ఈ మధ్యే చేరింది, మంచి అమ్మాయి, ఇంగ్లీష్ టీచ్ చేస్తుంది. ఇంగ్లీషా? ఆశ్చర్యంగా అడిగాను. అవును, ఆమెను మొదటిసారి చూసినప్పుడు నాకు అలా అనిపించలేదు. ఆమె టీచింగ్ చూశాక ఎంతో తృప్తి చెందాను. సాయంత్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా తీసుకుంటోంది. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్క వాక్యం కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేదన్న విషయం గుర్తొచ్చింది నాకు. మామూలుగా ఒక కొత్త వ్యక్తి దగ్గర మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి తనకు తెలిసిన ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటారు చాలామంది. ఆమె అలా చేయకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆమెకు ఇంగ్లీష్లో ఇంత నాలెడ్జి ఎలా వచ్చింది అని అడిగాను. జవాబుగా చిన్న కథలాంటి నిజం చెప్పింది. వాళ్ళ పక్కింటి అమ్మాయి చిన్నప్పుడు ఈమెతో కలిసి ఆడుకునేదిట. హై స్కూల్కి రాగానే ఆ అమ్మాయి కొడైకెనాల్లోని ఓ స్కూల్లో చేరిందట. సెలవుల్లో ఇంటికొచ్చినా కళతో ఎక్కువ మాట్లాడేది కాదుట. కళ మాట్లాడినా తను ఇంగ్లీష్లోనే బదులివ్వడం, తన ఇతర డబ్బున్న స్నేహితురాలతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ అలా మాట్లాడలేని కళను చులకనగా చూసేదిట. అందువలన ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పట్టుదల కళకొచ్చిందిట. రోజు హిందూ కొనేదట. లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని చదివేదట. తల్లిని పోరి ఓ డిక్షనరీ కొనుక్కుని కొత్త పదాలకు అర్థాలు వెతికేదట. పస్తున్న రోజులు ఎన్నో ఉన్నా హిందూ పేపర్ కొనని రోజు మాత్రం లేదట. అలా కష్టపడి ఇంగ్లీష్లో ప్రావీణ్యం తెచ్చుకుందిట. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోని 35 భాగం పదాలకు అర్థాలు తెలుసట ఆమెకు అన్నాడు రఘునాథ్. ఆమెలో ఒక భాషను నేర్చుకోవాలన్న పట్టుదలను, కృషితో సాధించిన వైనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఇంతకీ ఆమెను ఎవరు రికమెండ్ చేసి పంపారు నీ దగ్గరికి అని అడిగాను. ఎవరూ పంపలేదు, తనే వచ్చి అడిగింది. తన ఇంటి పరిస్థితులు వివరించింది. జాలేసి ఉద్యోగం ఇచ్చాను. నా అంచనాకు మించి పనిచేస్తోంది. ప్రవర్తన కూడా చాలా డీసెంట్గా ఉంది. మామూలుగా కొత్తగా చేరిన వాళ్లకు 2,000కు మించి ఇవ్వను నేను, కానీ ఈమెకు 3,000 ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. పర్వాలేదు, ఆ జీతంతో ఆమె కుటుంబం హాయిగా కాకపోయినా ఆకలికి అలమటించకుండా బ్రతకొచ్చు అనుకున్నాను. తరువాత రఘునాథ్ దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాను. ఆమె అంటే కోపం కొంత తగ్గి ఇష్టం పెరిగింది నాలో. ముఖ్యంగా ఆమె నా పేరు వాడుకోకుండా ఉద్యోగం తెచ్చుకోవడం ఆమెపై గౌరవాన్ని పెంచింది. 6 నెలలు గడిచాయి. కళను అప్పుడప్పుడు వీధిలో చూసేవాణ్ణి. ఆమెను చూడగానే మనసులో ఏదో ఒక రకమైన అలజడి కలిగేది. వారం రోజులు ఆమె కనబడకపోతే మనసంతా దిగులుగా అనిపించేది. స్కూల్కి వెళ్ళి ఆమెను చూద్దామని అనిపించినా మళ్ళీ రఘునాథ్ ఏమనుకుంటాడోనని ఆ ఆలోచన విరమించుకునేవాణ్ణి. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. ఆమె గురించే ఆలోచించేవాణ్ణి. నాకంటూ ఎవరూ లేని నేను ఆమెకు సర్వస్వం కావాలని అనుకుంటున్నాను. ఆమె అందం, సంస్కారం, వ్యక్తిత్వం నాకెంతో నచ్చాయి. ఆమె చూపుల్లో కూడా నా పట్ల ఆరాధనా భావం కనబడింది. అయితే అరుణ్ మాటలు నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు ఆమెనే నిలదీయాలి. ఆమె నిజం చెబుతుందన్న నమ్మకం నాకుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న నాకు మళ్ళీ ఆమె క్యారెక్టర్ గురించి అనుమానం కలిగించే విషయం ఒకటి నా దృష్టికొచ్చింది. ఈ మధ్య కళ నాకు స్కూటీపై ఎదురొస్తోంది. ఎక్కడిది ఈమెకింత డబ్బు? అరుణ్ లాంటి వాళ్ళు ఇచ్చారా? రఘునాథ్ కూడా ఈమె ట్రాప్లో పడ్డాడా? రఘునాథ్ మంచివాడే, కానీ ఎంత వారలైనా కాంతదాసులే కదా. మనసులో ఎన్నెన్నో అనుమానాలు. ఒకరోజు రఘునాథ్ స్కూల్కి వెళ్ళాను.
ఆ మాట ఈ మాట మాట్లాడి, ఎలా ఉంది మీ కొత్త ఇంగ్లీష్ టీచర్ అని అడిగాను. ఆమె ఇప్పుడు మా స్కూల్లో పనిచేయడం లేదు. ఏ? ఆశ్చర్యంగా అడిగాను. నీకు సెయింట్ మేరీ స్కూల్ తెలుసుగా? ఈ ఊర్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న స్కూల్ అది. వాళ్ళ స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవడానికి 8,000 ఆఫర్ చేశారు కళకు. అయితే అవసర సమయంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నానని నా స్కూల్ వదలడానికి ఇష్టపడలేదు తను. నేనే నచ్చజెప్పి పంపించాను. నేనెటూ 8,000 ఇవ్వలేను. వేరే చోట ఇస్తున్నప్పుడు ఎందుకు వద్దనాలి? ఆమె కుటుంబానికి ఆ డబ్బులు ఎంతో అవసరం. అయితే ఆమె లేని లోటు నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు. ఆమె ఆబ్సెన్స్ను ఆమెతో ఉన్నవాళ్ళు అంతగా ఫీల్ అవుతున్నారంటే ఆమె తన మంచితనంతో, ప్రతిభతో వీళ్ళందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుంటుంది. కళ, యు ఆర్ గ్రేట్ అనుకున్నాను. ఆమె ఈ మధ్య స్కూటీపై కనబడుతుంటే స్కూల్ మారిందేమోనని నాకు అనుమానం వచ్చింది అన్నాను. ఇప్పుడు ఆమె పనిచేస్తున్న స్కూలు వాళ్ళ ఇంటికి చాలా దూరంగా ఉంది. అందువల్ల బ్యాంకులో లోన్ తీసుకుని స్కూటీ కొన్నది. ఆమె గురించి, రఘునాథ్ గురించి చెడుగా ఆలోచించినందుకు సిగ్గుపడ్డాను. రఘునాథ్ దగ్గర సెలవు తీసుకుని రోడ్డుపై నడుస్తూ కళ గురించే ఆలోచించసాగాను. కళ జీతం 8,000, నా జీతం కంటే ఎక్కువ. 500 కోసం తన శీలాన్నే పణంగా పెట్టబోయిన ఆమె ఈరోజు అంత జీతం తీసుకుంటున్నదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి గుర్తొచ్చింది నాకు. దాదాపు 6 నెలల తర్వాత ఓ రోజు రాత్రి నేను హోటల్లో భోజనం చేసి నా గదికొచ్చి వారపత్రిక తిరగేస్తుంటే కళ వచ్చింది. నేను అప్రయత్నంగా లేచి నిలబడి, రండి కూర్చోండి అన్నాను. ఆమె కుర్చీలో కూర్చున్నాక నేను కూర్చున్నాను. ఆమె ఎందుకో నీరసంగా కనిపించింది. మొహంలో బాధ కూడా కనిపించింది. ఆమె పర్స్ తెరిచి 500 రూపాయల నోటు ఒకటి బయటికి తీసి, మీ 500 మీకు ఇచ్చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక ఖర్చు అడ్డుపడుతూ ఉంది. ఆలస్యం చేసినందుకు మన్నించండి అంటూ నోటు పట్టుకున్న చేతిని నా వైపు చాపింది. నేను నోటును చూడటం లేదు. ఆమె చేతి తెల్లదనాన్ని, సౌకుమార్యాన్ని చూడసాగాను. తీసుకోండి ప్లీజ్. పర్వాలేదు ఉంచండి అన్నాను ఆమె వైపు చూస్తూ. లేదు తీసుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అంటూ లేచి టేబుల్ పైన నోటు పెట్టి దానిపై ఓ పుస్తకాన్ని ఉంచి మళ్ళీ కుర్చీలో కూర్చుంది. 500 నోటును చూడగానే నాకు అరుణ్ మాటలు గుర్తుకొచ్చాయి. మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, ఏమనుకోరుగా? అడగండి. మీరు ఇలా 500 నన్ను కాక ఇంకెవరినైనా అడిగారా? ఆమె మొహంలోకి తొంగి చూస్తూ అడిగాను. ఆమె భయంగా నా వైపు చూసింది. పర్వాలేదు చెప్పండి, నేనేమీ అనుకోను, ఎవ్వరితోనూ చెప్పను. మీ కొలీగ్ అరుణుని అడిగాను. నిజానికి డబ్బు అడగడానికి నేను ఎన్నుకున్న వ్యక్తులు మీరు, అరుణ్. ఎందుకంటే మీరిద్దరే అప్రోచబుల్గా కనిపించారు నాకు. అయితే మీకింకా పెళ్లి కాలేదు. అరుణ్ పెళ్ళయి భార్యాపిల్లలున్నవాడు. వయసు ఆవేశం తగ్గి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కలిగి ఉంటాడని ఆశించాను. నా ఆశ నిరాశ అయింది. 500 ఇచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఇంట్లో అందరూ ఆకలితో ఉన్నారని, మరుసటి రోజు వస్తానని చెబితే తను ఆకలితోనే ఉన్నానన్నాడు. బలవంతంగా నా చేయి విడిపించుకుని ఆ డబ్బు అతని ముఖాన కొట్టి వచ్చేశాను. తర్వాత మీ దగ్గరకు వచ్చాను. మీరు అదే విధంగా ప్రవర్తిస్తే ఎలా తప్పించుకోవాలా అని భయపడ్డాను. కానీ మీరు మనిషిలా స్పందించారు, మా ఆకలి తీర్చారు. 500 అడగాలని ఎందుకు అనుకున్నారు? 100 అడిగితే ఎవరైనా సులభంగా ఇచ్చేవారు కదా. 100 దొరికినా అది 4 రోజుల్లో ఖర్చు అయిపోతుంది. 500 దొరికితే నాకు ఉద్యోగం దొరికేదాకా మళ్ళీ ఇంకొకరిని అడిగే అవసరం ఉండదని అనుకున్నాను. అయితే ఆ 500 ఓ అపరిచిత వ్యక్తికి ఇవ్వడానికి ఎవరైనా తటపటాయిస్తారు. అందువల్ల నా శరీరాన్ని ఎరగా చూపి డబ్బులు తీసుకుని అప్పటికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుని నాకు ఉద్యోగం దొరికాక ఆ డబ్బు తిరిగి ఇచ్చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే నేను ఎంత సంస్కారరహితంగా ఆలోచించానో, అసలు ఎలా ఆ విధంగా మాట్లాడగలిగానో అనిపిస్తోంది. అందుకు సిగ్గుపడుతున్నాను కూడా. తప్పు మీది కాదు, ఆకలిది. ఇప్పుడు చేతిలో డబ్బుంది కాబట్టి సంస్కారం గురించి, సభ్యత గురించి ఆలోచిస్తున్నారు. అప్పుడు మీ ప్రయారిటీ మీ ఇంట్లో వాళ్ళ ఆకలి తీర్చడం. ఆ పరిస్థితుల్లో కూడా మీరు దారి తప్పలేదు. అందుకు మిమ్మల్ని అభినందించాలి.
ఆమె తనను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతగా నా వైపు చూసింది. నా మనసులోని మబ్బులు తొలగిపోయాయి. అలజడి మాయమైంది. హాయిగా ప్రశాంతంగా ఉంది నా మనసిప్పుడు. ఎలా ఉంది మీ కొత్త స్కూలు అన్నాను టాపిక్ మారుస్తూ. నేనక్కడ ఉద్యోగం వదిలేస్తున్నాను. ఎందుకు? నాకు మాల్దీవ్స్లో ఉద్యోగం వచ్చింది. 20,000 జీతం ఇస్తారట. మా స్కూల్ వాళ్లే నా అప్లికేషన్ పంపి నన్ను రికమెండ్ చేశారు. నోట మాట రానట్లు కూర్చుండిపోయాను. గుండె లోతుల్లో బాధ మొదలైంది. నేను ఆమెను ప్రేమిస్తున్నానని, ఆమె లేకుండా బ్రతకలేనని నాకు అర్థమైంది. మా నాన్న పోయాక మేము ఎలా బ్రతకగలమో అని భయపడ్డాను. కానీ ఆశ్చర్యంగా నేను కలిసిన వాళ్ళందరూ నేను ఊహించని సహాయాలు చేశారు. నా బాగు కోసం తప్పించిన మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది. కానీ నా వాళ్ళ బాగు కోసం నేను వెళ్ళక తప్పదు అంది. ఎంతసేపు మీ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు, మీ గురించి మీరు ఆలోచించరా? పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాలని లేదా మీకు? కాస్త కోపంగానే అన్నాను. ఎందుకు లేదు? ఎవరైనా మంచి మనిషి మనస్ఫూర్తిగా నన్ను తన జీవితంలోకి ఆహ్వానిస్తే తప్పక పెళ్లి చేసుకుంటాను. ఆ సమాధానం నా మనసుకి ఆనందాన్నిచ్చింది. ఆమెతో ఏదో చెప్పాలని, ఏదైనా మాట్లాడాలని ఉంది. ఏదీ చేయలేకపోతున్నాను. కొత్త ప్రదేశంలో నాకు మంచి జరగాలని ఆశీర్వదించండి అంటూ నా కాళ్లకు నమస్కరించబోయింది. నేను కంగారుగా దూరంగా జరుగుతూ నేనంత పెద్దవాణ్ణి కాను అన్నాను. నాకంటే పెద్దవారే అంటూ నమస్కారం చేసింది. ఆమెకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా దీవించాను. నా కళ్ళ నిండా నీరు నిండింది. వెళ్ళొస్తాను. 2 చేతులు జోడించి దీనంగా నా వైపు చూసి బయటకు నడిచింది. ఆ చూపులో నేను వెతుకుతున్నది దొరికినట్టు అనిపించింది. కళా అని పిలిచాను. వెనక్కి తిరిగి ఏమిటన్నట్లు చూసింది. మీరు మాల్దీవ్స్కి వెళ్ళే తీరాలా? నా జీతంతో, ఇక్కడ మీకొచ్చే జీతంతో మనం 5గురం బ్రతకలేమా? ఆమె కళ్ళు ఆశ్చర్యంగా వెడల్పయ్యాయి. మొహం ఆనందంతో విప్పారింది. ఐ లవ్ యూ కళ. ఆమె పరుగున వచ్చి నా ఎదపై వాలిపోయింది. నా చేతులు ఆమెను చుట్టుముట్టాయి. మీ నుంచి ఈ మాట కోసం ఎన్ని నెలలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆమె ఏడుస్తోంది. ఆ ఏడుపు ఆకలి వల్ల కాదు, ఆనందం వెల్లువైనందువల్ల. కథ పేరు ఆమె. రచించిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.